హైదరాబాద్ నగరంలో మెట్రో రెండో దశ పనులకు వేగంగా అడుగులు పడుతున్నాయి. మెట్రో సెకండ్ ఫేజ్ ప్రాంతాల్లో అధికారులు డిపిఆర్ రెడీ చేశారు. ఈ మార్గాల్లో వచ్చే అడ్డంకులను అధిగమించేందుకు కన్సల్టెన్సీ ఇంజనీర్లతో మెట్రో అధికారులు చర్చించారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రావడంతోనే టెండర్లు ప్రారంభం కానున్నాయి. మెట్రోకు మరింత ఆదరణ పెరుగుతోంది. తక్కువ సమయంలో గమ్యాలకు సులభంగా చేరుకోవచ్చు. ట్రాఫిక్ పొల్యూషన్ చిక్కుల నుంచి తప్పించుకోవచ్చు. మెట్రో ప్రయాణం శోభాయమానంగా ఉండటంతో కొన్ని ప్రాంతాల నుంచి డిమాండ్ పెరుగుతూ వస్తోంది. ప్రభుత్వం కూడా ప్రజలకు ఉపయోగపడే మార్గాల్లో మెట్రోను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. రెండో ఫేజ్లో దాదాపు 80 కిలోమీటర్ల మెట్రో అందుబాటులోకి రాబోతోంది. అన్ని కీలక ప్రాంతాల మీదుగా మెట్రో రానుండటంతో ఇప్పటికే దీనికి సంబంధించిన డిపిఆర్ పూర్తి చేశారు అధికారులు. వీటితో పాటు క్షేత్రస్థాయిలో హెచ్ఏఎంఎల్ ఇంజనీరింగ్ బృందంతో కలిసి పరిశీలన చేశారు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. మియాపూర్, పటాన్చెర్, ఎల్బీనగర్, హయత్ నగర్ మెట్రో ఫేజ్ 2 కారిడార్లను ఆయన రహదారులపై ఉన్న మైలార్దేవ్పల్లి, ఆరాంఘర్ కొత్త హైకోర్టు లైన్లను 2 రోజులు మెట్రో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ రూట్లలో ప్రస్తుతం ఉన్న ఫ్లైఓవర్లు, కొత్త ఫ్లైఓవర్ల నిర్మాణంతో ఇంజనీరింగ్ సవాళ్లను పరిష్కరించేందుకు ఎన్హెచ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎల్బీనగర్, హయత్ నగర్ మధ్య సుమారు 7 కిలోమీటర్లను ఇప్పుడున్న 2 ఫ్లైఓవర్ల మీదుగా తీసుకువెళ్లనున్నారు. ఈ కారిడార్ అలైన్మెంట్ ఎల్బీనగర్ జంక్షన్ నుంచి ప్రతిపాదిత చింతలకుంట మెట్రో స్టేషన్ వరకు సెంట్రల్ మీడియంలో ఉంటుంది. చింతలకుంట నుంచి హయత్ నగర్ వరకు ఎన్హెచ్ అధికారులు నిర్మిస్తున్న 4 కొత్త ఫ్లైఓవర్ల దృష్ట్యా మెట్రో అలైన్మెంట్ ఎడమ వైపు సర్వీస్ రోడ్డులో ఉంటుంది. ఈ కారిడార్లోని 6 ప్రతిపాదిత మెట్రో స్టేషన్లలో కొన్నింటిని ఫ్లైఓవర్ల మీదుగా ఆటంకం లేకుండా ఎన్హెచ్ 2 వైపుల నుంచి సులభంగా యాక్సెస్ చేసే విధంగా కొద్దిగా సరిచేస్తారు. మియాపూర్, పటాన్చెరు మెట్రో కారిడార్ ని ఎన్హెచ్ సెంట్రల్ మీడియంలో మెట్రో వయాడక్ట్ ని నిర్మించాలని ప్రతిపాదించారు. అలాగే ఎన్హెచ్ అధికారులు మదీనగూడ ప్రాంతం వద్ద దాదాపు 1.2 కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్ ను ప్లాన్ చేస్తున్నందున హెచ్ఏఎంఎల్, ఎన్హెచ్ ఇంజనీర్లు సంయుక్తంగా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ కమ్ మెట్రో వయాడక్ట్ ని నిర్మించే సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్నారు. కింద స్థాయిలో ఎన్హెచ్ ఫ్లైఓవర్, పై స్థాయిలో మెట్రో వయాడక్ట్ తో డబుల్ డెక్కర్ మార్గం ఉండేలా క్రాస్ సెక్షన్ డ్రాయింగ్ ని హెచ్ఏఎంఎల్ సిద్ధం చేసి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆమోదం కోసం సమర్పించనున్నారు. త్వరలో ప్రతిపాదనలన్నింటినీ ప్రభుత్వం ముందుంచనున్నారు మెట్రో అధికారులు. నేషనల్ హైవే అథారిటీ నుంచి పర్మిషన్లు వచ్చాక సర్వేల వేగం మరింత పెరగనుంది.